రమేష్. పేరులోనే సీఎం అనిపించుకున్న రమేష్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీ ఎంపీ కేసినేని నాని నోటి వెంట రమేష్ పేరు రావడంతో ఇప్పుడు రమేష్ చుట్టూ రాజకీయం మొదలైంది. మరోవైపు రమేష్ తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. ఇంతకీ సీఎం రమేష్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఎందుకయ్యారు? ఆయన నిజంగానే టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సీఎం రమేష్ ను కేసినేని ఎందుకు టార్గెట్ చేశారు? జస్ట్ వాచ్ దిస్ ఓపెన్ సీక్రెట్. సీఎం రమేష్ చుట్టూ ఈ స్థాయిలో ప్రచారం జరగడానికి కారణం తెలుసుకోవాలంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ను కూడా ఓసారి టచ్ చేయాలి. ఇక సీఎం రమేష్ విషయానికి వస్తే ఈయనది కడప జిల్లా. తన విద్యాభ్యాసం అనంతరం తన కొడుకు రిత్విక్ పేరుతో కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించిన రమేష్ తక్కువ సమయంలోనే మంచి పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరే రమేష్ను టీడీపీ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. సీఎం రమేష్ పార్టీకి అందించిన సహాయానికి ప్రతిఫలంగా ఆయనకు కూడా రాజ్యసభ పదవి లభించింది. 2012లో సీఎం రమేష్కు మొదటిసారి రాజ్యసభ పదవి దక్కడమే కాదు, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుజనా తరహాలోనే సీఎం రమేష్కు కూడా రాజ్యసభ టికెట్ రెండోసారి కూడా కంటిన్యూ అయింది. సుజనా బాటలో ఈయనకు కేంద్ర మంత్రి పదవి దక్కకపోయినా చంద్రబాబు దగ్గర ప్రయారిటీతో పాటు రాజ్యసభ సభ్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి. 2019 టీడీపీ ఓటమి తర్వాత రమేష్పై వరుస ఐటీ దాడులు, టీడీపీలో సఫకేషన్, ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ బీజేపీ జెండా కప్పుకున్నారు. రమేష్తో పాటు బీజేపీలో చేరిన సుజనా, టీజీ వెంకటేష్ల రాజ్యసభ పదవీకాలం ఇటీవలే పూర్తయింది. రమేష్ పదవీకాలం మాత్రం 2024 వరకు ఉంది. ఈ క్రమంలోనే ఆయన తన రాజకీయ వ్యూహాన్ని పదును పెట్టారని అంటున్నారు. అటు బీజేపీ చూస్తే రాష్ట్రంలో బలపడే సీన్ కనిపించడం లేదు. టీడీపీ తిరిగి బలం పుంజుకుని వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగా ప్లాన్ చేసుకుంటోంది. అందుకే మళ్ళీ పాత బాస్ బాబుతో సీఎం రమేష్ టచ్లోకి వెళ్ళినట్లుగా ప్రచారం సాగుతోంది. తన పదవీకాలం అయిపోయినా మెల్లగా టీడీపీలో చేరి చక్రం తిప్పాలని కూడా రమేష్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దానికి 2 ఏళ్లు ముందుగానే బాబుతో పూర్వపు సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకుంటున్నారని అంటున్నారు. టీడీపీకి కూడా సీఎం రమేష్ లాంటి వారి అండ అవసరం. ఇప్పుడు బీజేపీతో రమేష్కు ఉన్న సత్సంబంధాలు టీడీపీకి లాభిస్తాయనేది మరో అంచనా. ఈ సమాచారంతోనే విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని రమేష్పై బాంబు పేల్చాడంటున్నారు. సీఎం రమేష్ లాంటి వారి మాటలనే చంద్రబాబు వింటారని, వారు ఏపీలో టీడీపీకి ఏక్నాథ్ షిండేలు అని కూడా కేసినేని విసురులు విసిరారు. అయితే నాని పేరు పెట్టకుండా రమేష్ కూడా కౌంటర్ వేశారు. కానీ ఇప్పుడు టీడీపీ లోపల బయట ఒక్కటే చర్చ సాగుతోంది. మళ్ళీ రమేష్ టీడీపీలో రీఎంట్రీ ఇస్తున్నారా అన్నదే ఆ చర్చ. కేసినేని కామెంట్స్ మీద టీడీపీ నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడంతో దానికి బలాన్నిస్తోంది. మొత్తానికి సీఎం రమేష్ రీఎంట్రీపై బాస్ బాబు మనసులో ఏముందనేది ఇప్పుడు పార్టీలో నడుస్తున్న చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.